హాయ్ ఫ్రెండ్స్, నెల్లూరు జిల్లా రాపూర్ మండలంలో కొలువైన పెనుసిల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించాం. తదుపరి స్వామివారి గుడి వెనక భాగంలో ఉన్నటువంటి కొండ మీద ఉన్నటువంటి వాటర్ ఫాల్స్ చూసి వచ్చేద్దాం. చలో. ఆలయ దర్శనానంతరం ఆలయం గుడి వెనక భాగం నుండి ఈ కనిపించే మార్గం నుండా వాటర్ఫాల్కి వెళ్తాం. అప్పుడు కనిపించే రెండు కొండల మధ్యలోంచి వస్తున్నటువంటి వాటర్ఫాల్ దగ్గరికి మనం ఇప్పుడు బయలుదేరుతున్నాం. చలో. అక్రాస్గా 4 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది వాకింగ్ అంతా. ఎంత కష్టమైనా ఈ వీడియోని మీకు చేసి మీ అందరికీ చూపిద్దామనే నేను ఇవాళ సంకల్పం పెట్టుకున్నాను. పచ్చని చెట్లు, కోయిల కుయికి రాగాలు, జాలువారే జలపాతాలు. ఈ జలపాతాల తాలూకు సౌండ్ కూడా ఎంతో వినసొంపుగా ఉంది. వాళ్ళకి సేవలు అవి జరిగినప్పుడు ఇక్కడికి వచ్చి స్వామివారికి ఉత్సవాలు ఇక్కడ జరుపుతారు. రోడ్డుపై నుంచి నడ్డం అయిపోయింది. ఇక నుంచి రాళ్ళు రప్పలపై మన నటక సాగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ నీటిలోంచి రాళ్ళ మధ్యలో నీటిలో దిగి అవతల ఒడ్డుకి వెళ్ళాలి. అబ్బా, ఐస్ వాటర్ లాగా ఉందండి వాటర్. కూలింగ్ వాటర్తో కాలు కడుక్కుంటే ఎలా ఉంటుంది అలాగ ఉన్నదండి. చూస్తున్నారు కదా ఈ సౌండ్, చెవికి ఎంతో వినసొంపుగా ఉన్నది ఈ సౌండ్. ఈ అడవిలోని క్రూరమైన జంతువులు కూడా తిరుగుతాయట. కాకపోతే ఈ టైం కాదు, ఈ టైం అయితే మనం కూడా వెళ్ళాం. స్వామివారిని తలుచుకుంటూ ఈ అటవీ మార్గం గుండా మన జర్నీ సాగిద్దాం. మళ్ళీ వాగు వచ్చింది, వాగు దాటాలి. ఇటువైపు కూడా ఒక దారి ఉంది, ఇది ట్రై చేద్దాం. జై శ్రీమన్నారాయణ. తుంబురు తీర్థం, రామకృష్ణ తీర్థం, కుమార తీర్థం ఇటువంటి అటవీ ప్రాంతం గుండా ట్రెక్కింగ్ చేశాను. అదే గ్యాప్కి వస్తుంది ఇప్పుడు మళ్ళీని. తిరుమల ట్రెక్కింగ్, ఇది పెనుసిల కొండ ట్రెక్కింగ్. ఈ వాటర్ సౌండ్కే మనసు ప్రశాంతంగా ఉందండి.
జై శ్రీమన్నారాయణ. కొండలు, కోనలు, రాళ్ళు, రప్పలు అన్నీ చూసేస్తున్నాం. గట్టులు, పొట్టలు కూడా చూసేస్తున్నాం. ఈ రాతిగొండ వాటర్ చిమ్ముతుంది. ఊరిన రాళ్ళ మధ్యలోంచి వచ్చిన వాటర్ నీరూరి కారుతుంది. అదే వాటర్ ఇదంతానా. మెల్లిగా దిగాలి. బాగా సొలుంపుగా డౌన్గా ఉంది ప్లేస్ అంతా. రాళ్ళు కూడా జారువారే రాళ్ళుకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇప్పుడు కొంచెం జనాలు కనిపిస్తున్నారు. చూస్తున్నారు కదండి, ఇక్కడ నుంచి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. గోవిందా. చూస్తున్నారు కదండి వాటర్. మేము మమ్మల్ని తీయలేదండి. కంగారు పడకుండా ప్రశాంతంగా వెళ్తే చాలా చక్కగా వెళ్తాం. కమాన్. వేసి ప్రతి స్టెప్ కూడా చూసుకుని అయ్యాలా, లేకపోతే రాళ్ళు బెణుకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గలగల పారుతున్న గోరెళ్ళారు. వీళ్ళు కూడా మనతో పాటు వచ్చారు. అప్పుడే ఒక గ్యాంగ్ వెళ్ళడం రావడం కూడా అయిపోతుంది. ఓకే స్వామి, బాయ్. ఇక్కడి నుంచి చాలా లోతు ఎక్కువగా ఉన్నదండి. జాగ్రత్త చూసుకొని వెళ్ళాలి. ఇప్పటివరకు మడం ఒకటే మునిగింది. ఇప్పుడు ముడుకుల దాకా వస్తున్నాయి వాటర్. వాటర్ సైడ్ అయింది. ఇప్పుడు రాళ్లపై మన ప్రయాణం మళ్ళీ మొదలైంది. ఎగ్జాక్ట్గా అయితే ఇప్పుడున్న ప్రాంతం చూస్తుంటే తిరుమల క్షేత్రంలో తుంబురు తీర్థం క్షేత్రానికి దగ్గరికి వెళ్ళే ప్రాంతంలో ఇటువంటి అట్మాస్ఫియరే ఉంటుంది. వచ్చేటప్పుడు అంతా మట్టిలో వచ్చిన తుంబురు తీర్థం దగ్గరికి వచ్చేసరికి ప్రాంతం అంతా ఇలా రాళ్ళతోటే ఉంటుంది. పెద్ద పెద్ద బండరాళ్ళు, రాళ్ళపై వెళ్ళాలి. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ గ్యాప్ వచ్చింది నాకు. ఫ్రెండ్స్, కొంచెంసేపు సేద తీరుదాం. చల్లని గాలి వేస్తుంది. బయటని ఎండ కాస్తుంది కానీ చెట్ల వల్ల నీడగా ఉంది. ఒక 5 నిమిషాలు రిలాక్స్ అయ్యి మళ్ళీ మన ట్రెక్ స్టార్ట్ చేద్దాం. ఓకే, స్టార్ట్. అనుకున్నాను కానీ ఏదో సులువుగా ఉంటుంది అనుకున్నాను కానీ చాలా కష్టంగా ఉంది. ఇందులో ఆనందాన్ని ఎత్తుక్కోవాలి, కష్టాన్ని చూడకూడదు. ఆనందం ఎత్తుక్కుంటే ఎంజాయ్మెంట్ వేరేగా ఉంటుంది. పెనిశిల లక్ష్మీ నరసింహస్వామికి జై. కంగారు పడకుండా నెమ్మదికి వెళ్తే సూపర్.
ఈ కొండ రాళ్ళ మధ్యలోంచి నీరు ఊరి బయటకు వస్తున్నట్టు వాటర్ ఇది. కొండపై నుంచి మనకి వర్షపు జల్లులాగా ఎలా పడుతుంది చూడండి వాటర్. ఇక్కడ మనకి వెళ్తుంటే 2 సినిమాలు జ్ఞాపకం వస్తున్నాయండి. ఒకటి కష్టంగా వెళ్ళినందుకు, మగధీర సినిమాలో శ్రీహరి అంటాడు వచ్చేసాను రా బుల్లోడా అని. అలాగే వాటర్ ఫాల్ మనల్ని పిలుస్తుంది వచ్చేసాను రా వాటర్ ఫాల్ అని. ఈ దొక్క ఎర్రచందనం దొక్కండి, ఈ వాగులో కొట్టుకుంటూ వచ్చింది. అంటే నీకెలా తెలుసు అని అంటారు. మరి మేము శేషాచలం ట్రెక్కింగ్కి వెళ్ళినప్పుడు ఇలాంటి దొక్కలు చాలా చూస్తుంటాం. ఆ అనుభవం మీద అది ఎర్రచందనం దొక్క నేను చెప్పగలిగాను. అంతేగాని పుష్ప సినిమా చూసి ఎప్పేసాను నేను అనద్దు. తుంబురు తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళినా, కుమార తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళినా, రామకృష్ణ తీర్థం ట్రెక్కింగ్కి వెళ్ళినా ఎర్రచందనం అనేది చూడొచ్చు. చూడండి వాటర్ ఎంత స్వచ్ఛంగా ఉందో. ఇప్పుడు చిన్న కొండ రాళ్ళు పైనుంచి నడాలి. దగ్గరికి వచ్చాం. జాగ్రత్తగా చూసుకొని అడుగులు వేసుకొని ఈ చిన్న హిల్ ఎక్కి డౌన్ దిగేస్తే మనం అనుకున్న వాటర్ ఫాల్కి వచ్చేసాం రా. ఓకే, జై శ్రీమన్నారాయణ. వచ్చేసాం, మన గమ్యస్థానానికి వచ్చాం. బాహుబలి వాటర్ ఫాల్ రాజమౌళి చూపించాడు, నేను రియల్గా చూపిస్తాను. వచ్చేసాం మన వాటర్ ఫాల్కి. ఈ వీచే గాలికి మన సెల్ఫీ స్టిక్ కూడా ఎగిరిపోతుంది. ఈ గాలికి సెల్ఫీ స్టిక్ని ఎంత గట్టి పట్టుకున్నానంటే చెప్పలేను, అంత గట్టి పట్టుకున్నాను. అలాంటి గాలి వేస్తుంది.
ఎంత ఎత్తైన కొండ మీద జాలువారే జలపాతం. ఇప్పుడు వర్షాలు తగ్గాయి కాబట్టి వాటర్ ఫ్లోయింగ్ ఎంత ఉంది. వర్షాలు పడే టైంలో అయితే నిజంగా బాహుబలి అంటే ఎంత వెడల్పు ఉంటుందో అంత వెడల్పు వాటర్ వస్తుందట ఈ కొండ అంతా కలిపి. నాకైతే బాగా నచ్చింది, మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ కంపల్సరీగా మీరు చెప్పాలి. ఎందుకంటే అంత కష్టపడి వచ్చే వాటర్ ఫాల్ జరిగి మీకు చూపించడం కోసం. మామూలుగా వేయట్లేదండి, వాటర్ అంతా మీద పెద్దలు మొబైల్ మీద పడుతుంది. చిన్నపిల్లలందరూ కూడా ఆ చిన్న వాటర్ ఫాల్ దగ్గర చేస్తున్నారండి. పెద్దవారందరూ కూడా ఇటువైపు వస్తున్నారు. అది కూడా తట్టుకోవడం కష్టం. వచ్చినా సరే 2-3 నిమిషాలు పారిపోవాలి, అలాగుంది పరిస్థితి ఇక్కడ. 2 నిమిషాల కంటే ఎక్కువ ఉండలేరు ఎవరైనా. చూశారు కదండి, పెంచల్కోన వాటర్ ఫాల్. ఈ వాటర్ ఫాల్కి రావాలనుకుంటే నెల్లూరు స్టేషన్లో దిగి అక్కడి నుంచి నెల్లూరు పెద్ద బస్ స్టాండ్, చిన్నది కాదు పెద్ద బస్ స్టాండ్ దగ్గరికి వచ్చి అక్కడ 10వ నెంబరు 11వ నెంబరు బ్లాక్లో పెంచల్కోనకి బస్సులు ఉంటాయి. తక్కువ మంది వస్తే బస్సుకు వచ్చినా కరెక్ట్, ఎక్కువ మంది వస్తే వెహికల్ మాట్లాడుకుంటే కొంచెం డబ్బులు ఎక్కువ అవుతాయని బస్సుకి అయితే 100 రూపాయలు వచ్చేటికి. మరి వెహికల్ కట్టించుకుంటే మరి అది మీ ఇష్టం. మనం రానుపోను 200 లెక్కేసుకున్నా ఓ 10 మంది వస్తే 2000తో అయిపోద్ది. కాకపోతే బస్సుకి అయితే అలాగవుతుంది, ప్రైవేట్ వెహికల్కి వస్తే మరి అలాగవుతుంది, ఎక్కువ అవుతుంది. కాకపోతే వెయిటింగ్ ఉండడానికి ఆడు కాస్ట్ కూడా ఎక్స్ట్రా వేస్తాడు. అదే అక్కడ ఉదయాన్నే అక్కడ ఫస్ట్ బస్ కానీ బయలుదేరి వేస్తే ఇక్కడ నరసింహస్వామి క్షేత్రాన్ని దర్శించవచ్చు. మధ్యాహ్నం అన్నదానం భోంచేసి అక్కడి నుంచి ఈ వాటర్ ఫాల్కి వచ్చి మళ్ళీ క్షేమంగా మనం చేరుకొని అక్కడి నుంచి బస్సులు నెల్లూరుకి కానీ రాపూర్కి కానీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. క్షేమంగా ఇంటికి వెళ్ళి మళ్ళీ ఇటువంటి సుందర దృశ్యాలని
అందరికీ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజేష్. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో మాత్రం ఈసారి కామెంట్ అదిరిపోవాలి.